ఉరిమే మేఘం, మెరిసే మెరుపు ఎక్కువసేపు ఉండవు. కాస్తంత గాలి చినుకులు పడితే రెండూ తేలిపోతాయి. కానీ నిశ్చలంగా ఉండేది నిర్మలమైన ఆకాశం. అలాగే మనిషి తన జీవితంలో సంపాదించే పేరు, డబ్బు కూడా ఎక్కువసేపు నిలవవు. కాలచక్రంలో ఎప్పుడో అప్పుడు కరిగిపోతాయి. మనిషి బతుకున్నా పోయినా మిగిలేది మాత్రం పేరు మాత్రమే. మరి ఆ పేరు మంచిదా చెడ్డదా అన్నది మాత్రం ఆ మనిషి జీవించిన జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి, రచయిత జయరాం జయలలిత మరణించిన తరువాత ఇన్నాళ్లకు ఆమె అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రజలతో ఆత్మీయంగా పురుచి తలైవి అని పిలిపించుకున్న జయలలిత జీవితాంతం ఒంటరిగానే పోరాడి భారీ ఆస్తులను సంపాదించుకుంది. ఆ ఆస్తి మొత్తం తమిళనాడు ప్రభుత్వానికే చెందాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2004లో జయలలిత ఆస్తుల్ని జప్తు చేసినప్పుడు వాటి విలువ 913 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పిన నాటి అధికారులు ప్రస్తుత విలువను కనీసం 4000 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. 1983 నుంచి దాదాపు 30 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో 14 సంవత్సరాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత రాజకీయాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ అవే రాజకీయాలు ఆమె జీవితంలో అనుకోని ఓ మచ్చను కూడా తీసుకొచ్చాయి. అదే అక్రమాస్తుల కేసు. 2016లో చనిపోయిన జయలలిత పేరిట 2004లోనే అక్రమాస్తుల కేసు నమోదైంది. 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, వీటితో పాటు 1670 ఎకరాల భూముల పత్రాలు, ఇవి కాకుండా రెసిడెన్స్ నివాసాలకు సంబంధించిన దస్తావేజులు. జయలలితకు పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. ఆవిడికి సంబంధించిన 8,376 పుస్తకాలు కూడా ఈ సీజ్ చేస్తున్న ఆస్తుల్లో అటాచ్ అయి ఉన్నాయట. జయలలిత మీద సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్తో కేసు నమోదైంది. ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండగా 91 నుంచి 96 మధ్యకాలంలో అక్రమంగా ఆస్తులు సంపాదించింది అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. 2014లో ముఖ్యమంత్రిగా ఉండగానే ట్రయల్ కోర్టు ఆమెని దోషిగా నిర్ధారించింది. 4 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 100 కోట్ల రూపాయలు కూడా ఫైన్గా కట్టాలని చెప్పింది. అలా ముఖ్యమంత్రిగా ఉండగానే జైలుకు వెళ్లిన మొట్టమొదటి రాజకీయ నాయకురాలు జయలలిత. ఒక ఏడాది తర్వాత 2015లో కర్ణాటక హైకోర్టు కేసుని కొట్టివేసి నిర్దోషిగా విడుదల చేసింది. కానీ దీని మీద తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఆవిడ అనారోగ్యం పాలై అపోలో ఆసుపత్రిలో చాలా కాలం పాటు అనారోగ్యంతో పోరాడి చివరికి చనిపోయింది. జయలలిత ఆస్తుల కోసం మేనకోడలు, మేనల్లుడు జయదీపక్ కోర్టుకెక్కారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం వీటిని ప్రభుత్వానికి అప్పచెప్పింది. నటిగా, ఇటు రాజకీయవేత్తగా తనకంటూ సమాజంలో ఓ ప్రత్యేకమైన ముద్రని వేసుకున్న జయలలిత నిజంగానే నాటి తరంలో మెరిసిన మెరుపు. కానీ అక్రమాస్తులనే తుఫానులో జయలలిత అనే మేఘం గర్జించి కరిగిపోయింది.